శివ, జాబ్ ఎందుకు మానేసావురా? అంతా బాగానే ఉందన్నావు కదా, ఎవరైనా ఏమన్నా అన్నారా? శివ, నిన్నేరా, మాట్లాడవేంట్రా? రే శివ, శివ, నిన్నేరా. అమ్మా, చాలా ప్రేమించానమ్మా. చిన్నప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం అమ్మా. తనకి ఇప్పుడు పెళ్ళైపోతుందమ్మా. కనీసం కొంచెం ముందు చెప్పుకున్నా అవునమ్మా. అమ్మా, నాకు సతీ కావాలమ్మా. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందమ్మా. మామయ్య, నీకు అదితితో పెళ్లి చేస్తానంటున్నారా? నీకు ఓకే అంటే నేను మామయ్యతో మాట్లాడతా, తనతో నీకు పెళ్లి చేస్తాను. నాకు సతీయే కావాలమ్మా. ఎంగేజ్మెంట్ అయిపోయిందన్నావు కదరా. ఇప్పుడు ఎలా అమ్మా? ఎలా శివ, ప్రేమ అంటేనే అంత భయం ఉన్న నువ్వు నన్ను ఇంతలా ఎలా ప్రేమించగలిగావు? ఈ కథ నాకెందుకు చెప్పలేదు శివ? ఎందుకు? హలో అన్నా, బానన్నా? చెప్పు శివ. అన్నా, ఏందన్నా ఫుటేజ్ మొత్తం బ్లర్ తీసినావు? బ్లర్రా? మనం తీస్తే బ్లర్ అయ్యే ఛాన్సే లేదు. అవునా? మొత్తం షాట్లన్నీ బ్లర్రే ఉన్నాయన్నా. లెన్స్ ఫాల్ట్ అయి ఉండొచ్చు. అన్నా, మధ్యలో కొన్ని షాట్లు మంచిగానే వచ్చినాయన్నా. అవునా? ఆ బ్లర్ షాట్స్ని ఎడిటింగ్లో క్లియర్ చేసే మరి. అన్నా, బ్లర్ షాట్లను ఎడిట్ చేసుడు ఏందన్నా? ఎడిటింగ్లో మేనేజ్ చేసేయచ్చు శివ, మేనేజ్ చేసే. అన్నా అన్నా, ఏంది ఇది బ్లర్ షాట్లను మేనేజ్ చేసుడు ఏంది? శివ, చెప్పమ్మా. అది ఏందమ్మా? అది చెప్పమ్మా. సతీకి చెప్పేశానురా. ఏం చెప్పినావమ్మా? నీ ప్రేమని తనతో ఎందుకు చెప్పలేకపోయావా అని. అమ్మా, నా ప్రేమ గురించి నీకు తెలుసన్న విషయం. అయ్యో అమ్మా, ఎందుకు చెప్పినావు? ఏమోరా, తను నిన్ను యాక్సెప్ట్ చేస్తుందేమో అని. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారమ్మా? ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అయిపోయింది కదమ్మా. 2 వారాల్లో పెళ్లి పెట్టుకొని అట్లా చేసినావమ్మా? ఈ ప్రేమ వల్లే నా భర్తను పోగొట్టుకున్నాను, నా బిడ్డను కూడా పోగొట్టుకోలేను. అమ్మా, నాకేం కాదమ్మా. తనని నేను మర్చిపోవడానికే ట్రై చేస్తున్నా. మర్చిపోయావా? ట్రై చేస్తున్నా అమ్మా, ట్రై చేస్తున్నా. హలో పావని. శివ, పావని, అది సతీక్ నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి నువ్వు కాల్ చేసి చెప్తావా నాకు ఫోన్ చేయమని? అసలు ఏం జరుగుతుందిరా మీ ఇద్దరి మధ్యలో? నీకు చెప్పా కదరా ఆల్రెడీ. అదేం లేదే, అమ్మేదో చెప్పిందంట. దానికోసమే సతీక్ కాల్ చేసి సారీ అడుగుదామని. ఏం చెప్పిందిరా? అది సతీక్ తెలుసే. జస్ట్ సతీక్ ఒకసారి కాల్ చేసి నాకు కాల్ చేయమని చెప్పవా ఇమీడియట్గా? ఎందుకురా మీ ఇద్దరు కలిసి ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నారు? కాంప్లికేట్ ఏం లేదు పావని.
ఇప్పుడు ఏంటి దానికి కాల్ చేసి నీకు కాల్ చేయమని చెప్పాలి అంతే కదా? అంతే. ఓకే. హలో, ఏంటి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అదే అడుగుతున్నా, ఏం జరుగుతుంది? ఏమైంది పావని? శివ నీకు కాల్ చేశాడంట, ఒకసారి కాల్ చేయి శివాకి. నీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారే, శివానే చెప్పాడు. ఏంటంట? ఏదో సారీ చెప్తాడంట. దేనికంట సారీ? వసే అది వాడికి కాల్ చేసి అడగవే, నన్ను అడుగుతావేంటే? సరే నువ్వు పెట్టే. హలో సతీ, ఏంటి శివ? అది అమ్మేదన్నా తప్పుగా మాట్లాడుంటే సారీ సతీ. ఆంటీ ఏం తప్పుగా మాట్లాడలేదు శివ, ఉన్నదేగా అనింది. ఐమ్ సారీ సతీ. అసలు నీకు అలాంటి ఒక గతం ఉందని నాకెందుకు చెప్పలేదు శివ? నువ్వు నీ ప్రేమని చెప్పలేకపోవడానికి కారణం అదేనా? అన్ని కారణాల్లో అదో కారణం అయి ఉండొచ్చు సతీ. వద్దు శివ, మళ్ళీ మనం కలవడం ఇవన్నీ వద్దు. నేను కలవడానికి వచ్చింది నువ్వు నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉండడం చూడ్డానికి, కానీ మళ్ళీ నేను వచ్చి నన్ను నీకు గుర్తు చేస్తున్నట్టుంది శివ. నువ్వు దూరంగా ఉంటే నేను మర్చిపోతా అనుకుంటున్నావా సతీ? ఇంకా ఇంకా ఎక్కువగానే గుర్తొస్తున్నావు సతీ. నిన్ను కలిసే చిన్న చిన్న మూమెంట్స్, దాన్ని కూడా దూరం చేస్తావా సతీ? నాకేం అర్థం కావట్లేదు శివ. ఇప్పటికీ మనం పెళ్లి చేసుకోవచ్చనే ఆశ నాకుంది సతీ. శివ, శివ. హాయ్ విక్రమ్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. దా లోపల రా. ఏంద్రా ఊరికి మొత్తం షిఫ్ట్ అయిపోయినావట? హారా. మంచిదైతి. అవు పెళ్లి రేట్లు మస్తు చేస్తున్నావట, బయట మొత్తం ఎడిటింగ్ కా బాప్ అంటున్నారు. ఏ ఊక మామా. ఏ నిజం మామా. అయినా ఏంది ఇట్లా వచ్చినావు? మా బాబాయ్ కూతురుది పెళ్ళి ఉన్నది, ఓ 3 ఇళ్ళల్లో కార్డులు పంచాలా, అందుకే వచ్చిన. ఓహో. ఒక్కడనే పోతే ఏం మంచిగుంటుందని సూపర్ తీరు నువ్వు ఉంటావు కదా అని వచ్చిన. ఎవర్రా మీ బాబాయ్? దక్షపతి బాబాయ్ రా. కూతురు పెళ్లి మీద గట్టి ఖర్చు చేస్తుండ్రా అయ్యా. ఏరా పోదామా ఇక? ఆ. ఒక 3 ఇళ్ళే రా, గట్ల పోయి ఇట్లా వచ్చేయటం అంతే. ఇగో ఛాయలు తీసుకురా. తప్పకుండా రావాలి ఇంట్లో అందరి పెళ్ళికి. ఓకే వస్తాం ది. మీ బాబాయ్ మంచి ఒక రేంజ్లో ఎత్తాడు అడిగారా పెళ్ళి. మరి ఊరంతా 10 తరాలు మర్చిపోలేకుండా చేస్తాడు బాబాయ్ పెళ్ళి. మీ బాబాయ్ వస్తాడు అనుకుంటే నువ్వు వచ్చినవేంది కార్డు తీసుకొని? పిన్ని చచ్చిపోయిన కళ్ళ నుంచి బాబాయ్ బయటికి రావట్లే కదా, అందుకే నేను వచ్చిన. పెళ్లి కొడుకోళ్ళకి ఓ 10 కోట్లు ఉంటాయా? 20 కోట్లేందత్త, గంతకంటే ఎక్కువనే ఉంటాయి. బావాగట్టే అపార్ట్మెంట్లో ఒక్క ఫ్లాటే ₹1,00,00,000. మీ బాబాయ్ గట్టి సంబంధమే పట్టిండు. కట్నం ఎంత? కట్నం గిట్నం ఏమవుతున్నారు మామ వాళ్ళు, వాళ్ళకి గట్టిగా ఉన్నాయి. సరే వస్తా మరి, సరిపోదాంపా. అన్న నమస్తే. ఎట్లా? నమస్తే. నమస్తేరా. మా బాబాయ్ కూతురు పెళ్ళి, తప్పకుండా రావాలా. నువ్వు పిలిచిన వస్తాం, పిలవకుండా వస్తాం రా. కంపల్సరీ రావాలా, ఇంట్లో అందరు రావాలా. మీ బాబాయ్ పెళ్లి మొత్తం చేస్తున్నారుగా.
ఇంట్లో అమ్మ కనిపించలేదేంద్రా? స్కూల్కి పోయిందిరా. నీ పెళ్ళి ఇప్పుడేంది? అరే ఈడ ఆపేశారు. ఈడ అప్పుడేందిరా? నడుచుకుంటూ పోతా. ఈడ నుంచా? ఏం పిచ్చిలేసిందా రా నీకు? వాకింగ్ రా. ఏ మీ హైదరాబాద్లో అందరూ అజీబ్ గజీబ్ చేస్తారేంద్రా? నీకు కార్డు ఇవ్వలేదు కదరా? అమ్మని తీసుకొని ఖచ్చితంగా రావాలా, సరేనా? ఉంటా మరి. ఏంటి శివ అది? నీ పెళ్లి పత్రిక సతీ. నువ్వు ఇవ్వలేదు కానీ నా దాకా వచ్చింది. ఐఎమ్ సారీ శివ, ఈ లైఫ్లోకి వచ్చినందుకు. నువ్వు నా లైఫ్లో ఎప్పటి నుంచో ఉన్నావు సతీ. నేనే నీ లైఫ్లో కొత్తగా వచ్చా. నా లైఫ్లో నువ్వు ఎప్పుడు ఉన్నావుగా శివ. కానీ నీకు తెలియదుగా సతీ. కానీ తెలిసిందిగా శివ. నా ప్రేమ చూసింది ఒక్కరోజేగా సతీ. ఏంటి శివ ఒక్కరోజు అని? నువ్వు 14 సంవత్సరాల నుంచి కొంచెం కొంచెం పెంచుకున్న ప్రేమని ఒక్కసారిగా నా పైన చూపించావు. నీ 14 సంవత్సరాల భారాన్ని ఒక్కసారిగా నా పైన వేసేసావు శివ. నీకెంత ప్రేమ ఉందో నాకంతే బాధ ఉంది శివ. చాలా గిల్టీగా ఉంది శివ. నువ్వు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సతీ. నువ్వేం తప్పు చేయలేదుగా. నా వల్లనే కదా శివ ఇదంతా జరిగింది. నేను నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. ఎలా యాక్సెప్ట్ చేస్తావు సతీ? ఇందాక నీ పెళ్లి పత్రిక లేనికి 3 ఇళ్ళు తిరిగినాం సతీ. అక్కడ అందరూ నీ పెళ్ళి అలా చేస్తారు ఇలా చేస్తారని అంగరంగ వైభవంగా చేస్తారని చెప్పుకుంటారు సతీ. నీ వంశీ కోటీశ్వరుడు. మీ నాన్నకి నీ పెళ్ళంటే ఒక కల సతీ. అంతమంది ఆశల్ని చంపేసి నువ్వు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తావు సతీ? యు జస్ట్ కాంట్. ఐఎమ్ జస్ట్ సారీ శివ. అంత అంగరంగ వైభవంగా చేయాలనుకున్న పెళ్ళిని ఎలా ఆపుతావు సతీ? నువ్వైనా నేనైనా. ఊరు మొత్తం మాట్లాడుకుంటుంది సతీ మీ నాన్న గురించి. అలాంటి ఓ తండ్రి నమ్మకాన్ని ఎలా దాటుకొని వచ్చి ఎలా ఒప్పుకుంటావు సతీ? ఐఎమ్ సారీ శివ. నాదే తప్పు సతీ. నేనే ముందు చెప్పాలి సార్. ఇప్పటి వరకు అడగలేదు సతీ. ఇప్పుడు అడుగుతున్నా. నా ప్రేమని ముందే చెప్పుంటే ఒప్పుకునేదానివా సతీ? అయినా చెప్పలేనప్పుడు చెప్తే ఒప్పుకునేదానివన్న క్వశ్చన్ ఏడుంది సతీ. నా చేతుల్లో ఏం లేదు శివ. తెలుసు సతీ. నాకన్నా మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది శివ. కానీ నువ్వు రావుగా సతీ. అదితి మంచిది శివ, నిన్ను బాగా చూసుకుంటుంది. నాకు నన్ను బాగా చూసుకునే అమ్మాయి వద్దు సతీ. నేను బాగా చూసుకోవాలని కలలు కన్నా అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి నువ్వేగా సతీ. శివ నన్ను మర్చిపో శివ. నీ లైఫ్లో నా చాప్టర్ అయిపోయింది. అది దీనికి తెలుస్తుంది కానీ దీనికి తెలుస్తలేదు. నేను మర్చిపోవడానికే ట్రై చేసిన సతీ. నేను మర్చిపోవాలనుకున్న ప్రతిసారి ఏదో రకంగా గుర్తొస్తూనే ఉన్నా సతీ. నీ పెళ్లిలోపు నా లైఫ్లో గుర్తుపెట్టుకునే చిన్న చిన్న జ్ఞాపకాలు ఇవ్వు సతీ.
తనే నాననా తానే నని తనే తాననని తనే నని తాననని అలా దిగాలుగా కూర్చున్నా చేతిలో వెడ్డింగ్ కార్డు ఉంది. నీ పెళ్ళా? నేను ప్రేమించిన అమ్మాయి. లవరా? నువ్వు ప్రేమ పక్షివేనా? మంచిది మంచిది. మనం ప్రేమించిన అమ్మాయి చేయి పట్టుకునే లోపే మన చేతిలో ఆలు పెళ్లి కార్డు పెట్టేసి వెళ్ళిపోతారు చూసావా? మహా ఫాస్ట్ ఈ అమ్మాయిలు. ఆ అమ్మాయి తప్పేం లేదు. తప్పు లేదని తప్పించుకుపోతారా? ప్రతి పిచ్చోడు ప్రేమ గురించి చెప్పేవాడే. ఎవర్రా పిచ్చోడు? ఎవర్రా? డూ యు నో హూ యామ్? తెలుసు సార్, ద జీనియస్ ఫిజిక్స్ లెక్చరర్ వీరభద్రం గారు. వా, కరెక్ట్గా గుర్తుపట్టావరా. ఎలారా? ఎలా? ఎవరు నువ్వు? నా స్టూడెంట్వా? నీ స్టూడెంట్ని కాదు, ది జీనియస్ భద్ర సార్ స్టూడెంట్ని. కానీ ఇప్పుడు నువ్వు తాగబోతువి. కరెక్ట్, నేను తాగుబోతున్నా. కానీ ఎందుకు తాగుబోతున్నా నీకు తెలుసా? తెలుసా? చెప్పరా. తాగే ప్రతివాడు ఏదో కారణం చెప్తూ ఉంటాడు. ఈ ఊర్లో అంతా పిచ్చి పట్టి తాగుతున్నాం అనుకుంటున్నారు, కానీ తాగటం వల్లే నీకు పిచ్చి పట్టిందని నేను అనుకుంటున్నా. నిజం, 100% నిజం. పిచ్చి పట్టిందిరా నాకు, కానీ నేను తాగడం వల్ల కాదు, ప్రేమించడం వల్ల. ఆమె లవ్ ఫెయిల్యూర్ బ్రో, లైక్ యూ. మన స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ రా, చాలా అందంగా ఉండేది. తనకు నా ప్రేమ గురించి చెప్పాలనుకున్నాను, కానీ గవర్నమెంట్ స్కూల్లో జాబ్ కొట్టిన తర్వాత చెప్పాలనుకుని వెయిట్ చేశాను రా. కొట్టారా? దీని అమ్మ గవర్నమెంట్ జాబే కొట్టా. ఇంకా రోజు నా ప్రేమను అమ్మాయికి చెప్దామని వెళ్ళా. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. మల్లికా మేడం కూడా స్వీట్స్ పంచుతుంది, ఆమెకు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? లేదు సార్, అంతకంటే గుడ్ న్యూస్, పెళ్లి ఫిక్స్ అయింది. కంగ్రాట్స్ మేడం. కొంచెం ముందు చెప్పుంది. ప్రియురాలు అంత కఠిన ప్రేమ ఎంత మధురం. ఎవరైనా ఇలా రాజ పాటలు పెట్టరా? ప్రేమ ఎంత మధురం, ప్రేమ కఠిన కఠిన. ఈ విశ్వంలో దేన్నైనా మార్చే శక్తి ఒక్క ప్రేమకే ఉందిరా. పోయింది, పేరు జాబు అన్నీ పోయినాయి. ఈ ప్రేమ ఉంది చూసావా, దీనికి మన జీవితంలోంచి దేన్నైనా లాక్కునే శక్తి ఉందిరా.
ఆనందం, డబ్బు, హోదా అన్ని 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 పోయినాయి. మనం ప్రేమించిన అమ్మాయితో ఇవ్వాల్సిన ఈ పెళ్లి పత్రిక మనం ప్రేమించిన అమ్మాయి మన చేతికే ఇస్తే అది ఎలా ఉంటుందో నాకు తెలుసురా. ఆట నువ్వు వాడించే ఆటే కదా ఇది. రా, నువ్వు వచ్చాడు.